హలో ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారండి? ఇదేం కూర అనుకుంటున్నారా? గసగసాల చిన్నులపై కూర అండి. ఇది ఎలా చేసుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇది ఎండాకాలంలో చాలా మనకి ఒంటికి చలవ చేస్తుందని కూర చేస్తున్నాను. ఇది కూడా నాకు ఈ మధ్య తెలిసింది, మా హెల్పర్ చెప్పింది. 3 టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకొని కొంచెం నీళ్లు పోసుకొని నానబెట్టుకుందాం. ఈ ప్రాసెస్ మాట్లాడుకుంటూ చెప్పుకుందామండి, ఎలా చేసుకోవాలి ఏంటి దాని గురించి. దీనికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ పెద్ద హంగామా అవసరం లేదు. ఒక 10 నుంచి 12 చిన్నులపాయ రబ్బలు, 4 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం ఒక స్పూను జీలకర్ర, ఇవన్నీ మిక్సీలో వేసేసుకొని గసగసాలు కూడా అన్నీ మిక్సీలో వేసేసుకొని, టమాటాలు, గసగసాలు, జీలకర్ర, మన గార్లిక్ అంటే వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని 10 నుంచి 12 తీసుకున్నాక మిక్సీ ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని మనం బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రబ్బల్ని బాగా దంచి వేసుకోవాలి. నా దగ్గర పెద్దవి కాబట్టి నేను 5 తీసుకున్నాను. అదే మీ చిన్నవి అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. వెల్లుల్లి రబ్బల్ని బాగా చక్కగా గోల్డెన్ కలర్కి వచ్చేటప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, పేస్ట్ మాత్రం చాలా ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఆ 2 ఉల్లిపాయలు చూపించాను కదా, 2 ఉల్లిపాయలని సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు 4 నుంచి 5 తీసుకున్నాను కదా, వాటిని పొడవుగా చీలికలుగా చేసుకున్నాను. అన్నిటిని కలిపేసి వేసేసుకొని వేయించుకోవాలండి. ఇది మా హెల్పర్ దగ్గర తెలుసుకున్నాను, నాకు ఇంతకుముందు తెలియదు. సో చాలా బాగా తను హెల్ప్ చేస్తూనే చేసుకున్నాము ఇద్దరం. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగా ఉంది. నచ్చిన తర్వాతనే మీకు అందరికీ వీడియో షేర్ చేస్తున్నాను. అది కూడా పైగా ఎండాకాలం దీనికి తింటే చాలా చలవంట. అండ్ మన లాక్టేటింగ్ మదర్స్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత వాళ్ళు కూడా తింటే కూడా చాలా మంచిదంట. దీనిలో పసుపు వేసేసుకొని చక్కగా వేయించేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చాలా చక్కగా వేగాలి, మంచిగా వేగితే కదా అలా వేయించుకోవాలి. వేయించిన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి, గొడ్డు కారం అండి, అంటే అచ్చంగా ప్లెయిన్ కారం ఉంటుంది కదా, చిల్లీ పౌడర్, అది ఒక 2.5 స్పూన్స్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మనకి మంచిగా వేగాలండి. సన్నగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలు పేస్ట్లో కాబట్టి సన్నగా ఉంటాయి, వేసుకుంటే బాగుంటుంది అనమాట. పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటే బాగోదు, అందుకని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కదిలించుకొని వేయించుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చేసే టైం కూడా చాలా తక్కువ పట్టింది, ఒక 10 to 15 మినిట్స్ మాత్రమే పట్టింది. చాలా ఈజీగా అయిపోయింది, మనకు క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇది ఈ ఎండాకాలంలో ఇలా కలిపేసుకోవాలండి. బాగా చక్కగా కలిపేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం వేగనిస్తే మనకి పచ్చివాసన పోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ జార్లో మనం తీసుకున్నాక మిగిలినది ఉంటుంది కదా, దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ మాత్రమే వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు. ఎక్కువ వాటర్ పోస్తే కమ్మదనం ఉండదు, మనకి ఇది ఒక బ్లాండ్ టేస్ట్ వస్తుందంట. అందుకని హాఫ్ గ్లాస్ వాటరే పోసుకొని ఈలోపు ఉప్పు సరిపోయిందా లేదా, కారం అవన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మనకు సరిపడా అన్ని ఉప్పు కారాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ నీళ్ళు పోసుకుందాం. ముందుగా ఉప్పు వేసుకున్నాం, నాకు ఇంకా కారం సరిపోలేదని బట్టి ఇంకొక 1 స్పూన్ కారం వేసుకున్నామండి. ఈ కారం వేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో లెఫ్ట్ ఓవర్ ఉంది కదా, దానిలో కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసి దాన్ని ఆ నీళ్ళని దీంట్లో పోసేసి కలిపేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఇది చిక్కటిగా కూర చాలా దగ్గరికి వచ్చేయాలి. అప్పటి వరకు మనం ఇప్పటి నుంచి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని మనం ఈ కూరని ఉడకబెట్టుకోవాలి. ఇంతేనండి. ఈ కూరని మనకి బిర్యానీలో తినొచ్చు, ఎందుకంటే టేస్ట్ చూసిన తర్వాత నాకు అలా అనిపించింది. మనకి చపాతీలో తినొచ్చు, ఆఖరికి ప్లెయిన్ రైస్లో తినొచ్చు. కొంచెం వేసుకుంటే చాలా బాగా కలుస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నప్పుడు నేను కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసానండి. అలా చూసారు కదా, నూనె పైకి తేలిపోతూ ఉంటుంది. అయినా కానీ మనం ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు దగ్గరికి వచ్చేసేయాలి కూర. బాగా కొంచెం దగ్గరకు వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి కాబట్టి, అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్యలో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. సో చపాతీలో తినొచ్చు. ఈవెన్ అంటే బ్రెడ్ పైన కూడా కొంచెం రాసుకొని కూడా వెజిటబుల్స్ పెట్టుకొని ఆనియన్స్ అలా పెట్టుకొని తినొచ్చు అంట. దీనిలో వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. గార్లిక్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ 2 టమాటోలు, అంతేనండి, జీలకర్ర వేసింది. సో కారము, ఉప్పు వేసుకున్నాం, ఇంకా మసాలాలు ఏమీ లేవు దీంట్లో. ఇది కొంచెం చూసారు కదా కూర ఎలా దగ్గరకు వచ్చేస్తుందో, అట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇక మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవటమే అండి. ఒకసారి మళ్ళీ ఉప్పు కారాలు అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని చూసారు కదా, అలా నూనె అంతా పైకి బాగా ఇంకా ఇందాకటికన్నా ఇంకెక్కువ వచ్చేసింది.
ఇప్పుడు ఇంకా డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయటమేనండి. చాలా టేస్టీగా ఎంతో బాగుందండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. మీరు కూడా చేసుకొని మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కూడా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.